మురళీ నాయక్ కేటాయించడం జరిగింది. పాలకుర్తిలకు సంబంధించినటువంటి టికెట్లు మనకు ఒకసారి చూసుకుంటే ఇంకా మరికొన్ని జనగాంకి సంబంధించి ప్రతాప్ రెడ్డికి సంబంధించి కొమ్మరి ప్రతాప్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఇలా అండ్ భువనగిరి టికెట్ వచ్చేసి అనిల్ రెడ్డికి కేటాయించడం జరిగింది. రైట్, మునుగోడు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి జాబితా పూర్తి స్థాయిలో బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 45 మందికి సంబంధించినటువంటి జాబితాను మొత్తం కూడా కాంగ్రెస్ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా మనం ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించిన పేర్లను తెరపైన చూస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ కల్ది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన టికెట్ను కూడా విడుదల చేసింది. అండ్ అదేవిధంగా అనిరుత్ రెడ్డి జగ్చర్లకు సంబంధించి అనిరుత్ రెడ్డి పేరును కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఈ సీట్లన్నీ కూడా మొదటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సీట్లకు సంబంధించి మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే కొంత టఫెస్ట్గా ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి దాదాపుగా కూడా హోల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ మిగతా సీట్లన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాయో ఆ సీట్లన్నింటినీ కూడా కొంత హోల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా మిగతా సీట్లు ఆల్మోస్ట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో 45 సీట్లను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తానికి ఏఐసిసి మీటింగ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ సీట్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ అక్కడ మనం చూసుకుంటాం బోధన్కి సంబంధించి బాబురావు అండ్ రాథోడ్కి సంబంధించినటువంటి టికెట్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఒక్కొక్కరికి సంబంధించినటువంటి హుజరాబాద్కి సంబంధించి పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల కే మహేందర్ రెడ్డికి సంబంధించి సో ఆల్మోస్ట్ మనం ఉదయం అనుకున్నటువంటి పేర్లు